బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైడ్రాలో ఉద్యోగాల కోసం ఇక భారీగా యువత తరలి వచ్చింది. ప్రధానంగా ఏదైతే ఎల్బీ నగర్లోని ఇండోర్ స్టేడియం వద్ద ఒక్కసారి ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. ఉదయం 5 గంటల నుంచి మొదలైనటువంటి మరి ఈ తాకిడి సమయం గడిచే కొద్దీ ఒక్కొక్కరుగా మరి ఆ సరూనగర్ ఇండోర్ స్టేడియానికి చేరుకుంటున్నారు. మొదటగా కొంతమంది మాత్రమే వచ్చారు, కానీ ఒక్కసారిగా అక్కడ అధికారులే కంగు తిన్నారు. ఇంతమంది యువత వస్తారని ఎక్కడ అధికారులు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు. సో 8, 9 తేదీలలో మరి హైడ్రాలో ఉన్నటువంటి 150 పోస్టులకు ప్రధానంగా 50 డ్రైవర్ పోస్టులు అండ్ 100 ఏదైతే డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి అసిస్టెంట్ పోస్టులు, మొత్తం 150 పోస్టులు గాను ఇక వందలాది మంది వేలాది మంది నిరుద్యోగులు ఎల్బీ నగర్ సంబంధించినటువంటి ఇండోర్ స్టేడియానికి చేరుకున్నారు. ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, ఒకసారి దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మూషం శ్రీనివాస్ ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. మూషం, ఒక్కసారిగా సోషల్ మీడియాలో విజువల్స్ చాలా వైరల్గా మారుతున్నాయి. ఒక టెన్షన్ వాతావరణము మరి సరూనగర్ ఇండోర్ స్టేడియం వద్ద ఏర్పడిందన్నట్టుగా చర్చ జరుగుతుంది. ఇప్పటికే ప్రతిపక్షాల నుంచి మరి ఇటు మాజీ మంత్రి హరీష్ రావు సైతం స్పందించారు. అసలు ఏం జరుగుతుంది అక్కడ, ప్రస్తుత పరిస్థితి ఏంటి? శ్రీశైలం, మనం కొద్దిసేపటి కింద వచ్చినటువంటి సమాచారం మేరకు దాదాపుగా 20,000 వరకు నిరుద్యోగులు సరూనగర్ ఇండోర్ స్టేడియం అక్కడికి అయితే రావడం జరిగింది. ప్రధానంగా అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రధానంగా 2 విషయాలు. ఒకటేమో ఎలాంటి నోటిఫికేషన్ అనేది లేకుండా కేవలము వారికి సంబంధించినటువంటి రైట్. సో ఇది మొత్తం మీద చాలా మంది వస్తున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళందరికీ ఫిజికల్ టెస్టులు నేపథ్యంలోనే అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తుంది. మూసం, కంటిన్యూ. కొద్దిసేపటి క్రితం మనకు వచ్చినటువంటి సమాచారం మేరకు దాదాపు 20,000 మంది అక్కడికి వచ్చినట్టు తెలుస్తా ఉంది. కేవలం 150 పోస్టులు, దానిలో 50 పోస్టులు హెవీ వెహికల్ డ్రైవర్, అలాగే మిగిలినటువంటి 50 పోస్టులు డిఆర్ఎఫ్ ఏదైతే డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ ఉంటుందో దానికి సంబంధించినటువంటి ఆ టీమ్ కు సంబంధించి 100 పోస్టులు పెట్టడం జరిగింది. ఇవి 2 కూడా కాంట్రాక్ట్ బేస్డ్ లో తీసుకుంటారని చెప్పేసి హైడ్రా నోటిఫికేషన్ లోనే క్లియర్ గా చెప్పినటువంటి పరిస్థితి. మొత్తం మీద డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కు సంబంధించినటువంటి దానికి, అలాగే హెవీ డ్రైవర్ కు సంబంధించి హెవీ వెహికల్ డ్రైవర్ కు సంబంధించిన దానికి కూడా 800 మీటర్ల పరుగు పందెం ఒకటి పెట్టడం జరిగింది, 100 మీటర్ల పరుగు పందెం పెట్టడం జరిగింది. దాంతో పాటుగా 10వ తరగతి రెండింటికి కూడా 10వ తరగతి ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుంది. 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నటువంటి వారికి అర్హతగా నిర్ణయించినటువంటి సందర్భం. కానీ ఎలాంటి ఎన్రోల్ చేసుకోవడము లేకపోతే అప్లికేషన్ పెట్టుకోవడం అనేది లేకుండా డైరెక్ట్ గా యథేచ్ఛగా ఇక్కడికి రావచ్చు అనే విధంగా సరూనగర్ స్టేడియం కు రామని చెప్పడంతో భారీ ఎత్తున నిరుద్యోగులు అయితే వచ్చారు. అక్కడ టోకెన్లు ఇవ్వడానికి కూడా హైడ్రా సిబ్బందికి కనీసం మోసమరలేదని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో అక్కడికి ఒక్కసారిగా వచ్చినటువంటి నిరుద్యోగుల తాకిడితో ఏం చేయాలో తోచినటువంటి పరిస్థితులలో ఈ యొక్క ఈవెంట్స్ ను కూడా పూర్తిగా రద్దు చేస్తున్నట్టుగా మరొక మారు దీనికి సంబంధించినటువంటి తేదీలను ప్రకటిస్తామంటూ హైడ్రా మాత్రం చెప్పినటువంటి సందర్భం. కానీ ఏదైతే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో నిరుద్యోగులు చాలా వరకు ఎదురు చూస్తా ఉన్నారు. ఎలాంటి ఉద్యోగం దొరికినా కానీ జాయిన్ అయిదామనే విధంగా ఎదురు చూస్తా ఉన్నారు. ఏదైతే ఇప్పుడు హైడ్రా పెట్టినటువంటి ఆ కండిషన్స్ ఏదైతే ఉన్నాయో 2 నిమిషాల 50 సెకండ్లలో 800 మీటర్ల పరుగు పందెం, అలాగే 15 సెకండ్లలో 100 మీటర్ల పరుగు పందెం, దాంతో పాటుగా షార్ట్ పుట్ కు సంబంధించి లాంగ్ జంప్ కు సంబంధించి అన్ని కూడా పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ ఈవెంట్స్ కు ఎవరైతే పోతా ఉంటారో వారికి సంబంధించినటువంటివే ఇవి కూడా ఉన్నాయి. కాబట్టి ఆ ప్రయత్నాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా, ఆ నిరుద్యోగులు కూడా భారీ ఎత్తున ఇక్కడికి రావడం అయితే జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఒక తోపులాట వాతావరణం, ఒక ఘర్షణ వాతావరణం అయితే అక్కడ ఉన్నటువంటి వీడియోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతా ఉన్నాయి. ప్రతిపక్ష నేత అయినటువంటి హరీష్ రావు కూడా దీనికి సంబంధించి దుయ్యబడుతూ పూర్తి స్థాయిలో ఇది సరైనటువంటి పద్ధతి కాదు, నిరుద్యోగులకు ఉద్యోగులు ఇవ్వడం పక్కన పెడితే ఆ ఉద్యోగాల కోసం వచ్చినటువంటి ఆ నిరుద్యోగులతో ఇలా ఆటలాడటం సరైనటువంటి పద్ధతి కాదంటూ ఎత్తు వేదికగా హరీష్ రావు కూడా స్పందించినటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తా ఉన్నాం శ్రీశైలం. ఇక కనీసం ఎన్రోల్ అనేది లేకుండా, ఎలాంటి అప్లికేషన్ అనేది లేకుండా టోకెన్ సిస్టమ్ పెట్టడం అనేది ఈ యొక్క రాద్ధాంతానికి దారితీసిందని అయితే విమర్శకులు చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్ మూషం, ప్రధానంగా ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏదైతే కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐకి సంబంధించిన 7,000 పైచీలకు నోటిఫికేషన్ వచ్చినటువంటి పరిస్థితి. ఈ టైంలో మరి హైడ్రాకి సంబంధించి ఆ ఉద్యోగస్తులు, ఈ ఉద్యోగస్తులు, కామన్ ఉద్యోగస్తులు ఉండే అవకాశం ఉందా? హైడ్రాకి మాత్రం 10th క్లాస్ అర్హత అని చెప్తున్నది, 35 ఏళ్ల వయసు లోపాలని చెప్తున్నారు. సో అక్కడ ఎస్ఐ కావచ్చు, అటు కానిస్టేబుల్కి సంబంధించినటువంటి దరఖాస్తు చేసుకున్న వాళ్ళు కూడా ఇందులో కామన్గా ఉండేటువంటి అవకాశం ఉందా? శ్రీశైలం, ఇది కాంట్రాక్ట్ బేస్డ్ గా ఉంటుంది. కేవలము ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆ యొక్క 7,000 పైచీలకు ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్
పూర్తి స్థాయిలో భర్తీ కావడానికి కనీసం ఒక 2.5-3 సంవత్సరాలు పడుతుంది అనేటువంటి ఒక అంచనాలో నిరుద్యోగులు ఉన్నారు. ఎందుకంటే ఈవెంట్ జరగాలి, తర్వాత ప్రైమరీ పరీక్ష, ప్రిలిమినరీ పరీక్ష జరగాలి, తర్వాత మెయిన్స్ జరగాలి, ఆ తర్వాత సెలక్షన్ ప్రక్రియ జరగాలి. ఇదంతా లెంతీ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఏదో ఒక ఉద్యోగంలో జాయిన్ అయిపోతే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతోనే నిరుద్యోగులు భారీ ఎత్తున మాత్రం అక్కడికి రావడం జరిగింది. ఆ సరూర్ నగర్ స్టేడియం కూడా దిల్సుఖ్ నగర్ కి ఎంతో దూరంలో లేదు. అక్కడ ఉన్నటువంటి కోచింగ్ సెంటర్ లో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా అవును, కోచింగ్ సెంటర్లు, అలాగే గత 8-9 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులు వీరందరితో పాటుగా కొంతమందికి ఇప్పుడు కానిస్టేబుల్ ఎస్ఐ కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఏజ్ రిలాక్సేషన్ అనేది లేకుండా పోయింది. 32 సంవత్సరాల లోపటినే ఉండాలని చెప్తా ఉన్నారు. సో 32 నుంచి 35 సంవత్సరాలు ఇప్పుడు ఇక్కడ ఒక 3 సంవత్సరాలు ఎక్కువ కలిసి వస్తుంది కాబట్టి ఏదో ఒక ఉద్యోగం అని చెప్పేసి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉండకపోలేదు. మొత్తం మీద ఎలాంటి ఎన్రోల్మెంట్ లేకుండా, ఎలాంటి అప్లికేషన్ లేకుండా డైరెక్ట్ గా రమ్మని చెప్పడమే ఈ యొక్క రసభాసకు దారితీసిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. తదుపరి కార్యాచరణలో మాత్రం, తదుపరి రిక్రూట్మెంట్ లో ఇచ్చేటువంటి దానిలో ప్రకారం ఖచ్చితంగా ఆన్లైన్ లో ఏదో ఒక టోకెన్ నెంబర్ తీసుకొని ఆ టోకెన్ నెంబర్ ప్రకారంగా వారికి వచ్చేటువంటి డేట్ షెడ్యూల్ ప్రకారంగానే రావాలి అని అయితే చెప్పేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. కేవలం ఈ రోజు పోస్ట్పోన్ చేశారు, రేపటిది కూడా పోస్ట్పోన్ చేసినట్టుగానే చెప్తా ఉన్నారు. మొత్తం మీద ఈ యొక్క ఈవెంట్ అయితే తదుపరి ప్రకటిస్తామనేటువంటి మాటను అయితే హైడ్రా నుంచి అయితే వినిపిస్తా ఉంది శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ మూషం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది మొత్తం మీద హైడ్రాలో 150 ఉద్యోగాలకు సంబంధించి ఒక్కసారిగా నిరుద్యోగుల తాకిడి అయితే సరూర్ నగర్లోని ఇండోర్ స్టేడియానికి చేరినట్టుగా తెలుస్తుంది. రైట్, ఒకసారి దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కనుక మనం చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం హైడ్రాకి సంబంధించి కాంట్రాక్టర్ పద్ధతిలో మరి 150 పోస్టులకు వాళ్ళు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. 8, 9 తేదీలు అని చెప్పారు. ఈ 8, 9 ఈ 2 తేదీలలో ఉదయం 5 గంటల నుంచి సెలక్షన్ ప్రక్రియ మొదలవుతుంది. ఫిజికల్ టెస్ట్ ప్రధానంగా ఈ ఫిజికల్ టెస్ట్లు ఉండబోతా ఉన్నాయి. ఈ ఫిజికల్ టెస్ట్లో భాగంగా మరి కేవలం 800 మీటర్లకు సంబంధించి మనం నిన్న కూడా డిస్కస్ చేస్తున్నాం. 800 మీటర్లు వచ్చేసి 2 నిమిషాల 50 సెకండ్స్ అని చెప్పిర్రు. అండ్ దాంతోపాటు 100 మీటర్స్ వచ్చేసి 15 సెకండ్లు అని చెప్పిర్రు. షార్ట్ పుట్ చెప్పిర్రు అండ్ లాంగ్ జంప్ చెప్పారు. సో ఇట్లా కొన్ని ఫిజికల్ టెస్టులు పెట్టిరు. ఈ ఫిజికల్ టెస్ట్లో పాస్ అయిన వాళ్ళు అండ్ 10th క్లాస్ మెమో తీసుకొని రావాలి. మీ ఏజ్ 35 సంవత్సరాల లోపు ఉండాలని చెప్పిర్రు. సో జీతం 18 నుంచి 20,000 అని ఒక అంచనా 18 నుంచి 20,000 అని ఒక అంచనా వేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే జనరల్గా ఇప్పటికీ హైడ్రాలో ఎవరైతే డిఆర్ఎఫ్లో పనిచేస్తున్నారో ఈ డిఆర్ఎఫ్లో పనిచేస్తున్న వాళ్ళు, హైడ్రాకి సంబంధించిన వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళ జీతం ఆల్మోస్ట్ 18 నుంచి 20,000 ఉన్నట్టుగా తెలుస్తాం. సో మీకు కనుక ఉద్యోగం వస్తే 18 నుంచి 20,000 జీతాన్ని మీరు సంపాదించుకోవచ్చు. 35 సంవత్సరాల లోపు వయసు ఉండాలి. 10th క్లాస్లో మీరు ఉత్తీర్ణులు ఉండాలి. సో ఫిజికల్ టెస్ట్లో పాల్గొనాలి. 800 మీటర్లు 2 నిమిషాల 50 సెకండ్స్, 100 మీటర్స్ 15 సెకండ్స్, ఇటు షార్ట్ పుట్, లాంగ్ జంప్, ఇవి ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకు కాంట్రాక్ట్ సంబంధించినటువంటి మరి యొక్క డిఆర్ఎఫ్ అసిస్టెంట్ పోస్టులలో 100 ఉన్నాయి కాబట్టి 100లో మీరు ఎలిజిబుల్ కావచ్చు. హెవీ వెహికల్ అంటే డ్రైవర్ పోస్టులు ఒక 50 ఉన్నాయి, దానికి డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. మరి వీటికి ఒక 50 పోస్టులు ఇవన్నీ ఈవెంట్స్ కనుక మీరు క్వాలిఫై అయితే మీరు ఉద్యోగాన్ని కొట్టేయచ్చు అని చెప్పేసి ఏదైతే హైడ్రా నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. సో ఎప్పుడైతే హైడ్రా నోటిఫికేషన్ విడుదల చేసి దానికి కావాల్సిన అర్హతల గురించి చెప్పి ఆ యొక్క ఫిజికల్ టెస్ట్కి సంబంధించిన స్థలాన్ని ఏదైతే సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం గురించి ప్రకటించిందో ఒక్కసారిగా మరి యువత అంతా అక్కడికి తరలి వెళ్ళారు. ప్రధానంగా దిల్సుఖ్ నగర్కు దగ్గరగా ఉండే ప్రాంతం సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం. సో యువత అంతా కూడా దిల్సుఖ్ నగరు, అశోక్ నగరు, ఈ ఆర్టీసీ క్రాస్ రోడ్ ఈ ప్రాంతంలో అంతా కూడా మరి ఉద్యోగాల కోసం నిత్యం వాళ్ళు కుస్తీ పడుతున్నారు పుస్తకాలతో. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో 7,400 పైచీలకు మరి ఎస్ఐపిసికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. సో వీటికి ప్రిపేర్ అయ్యేటోళ్ళు కూడా చాలామంది మరి ఒక్కసారిగా సరూర్ నగర్ ఇండోర్ స్టేడియానికి వెళ్ళేది తెలుస్తుంది. అక్కడ ఒక కొంత తోపులాట జరిగింది, ఒక ఉధృత పరిస్థితి ఏర్పడింది. అనుకున్న దానికంటే ఎక్కువ మంది రావడం, టోకెన్ల విషయంలో కొంత గందరగోళం ఏర్పడంతో అక్కడ ఉన్నటువంటి అధికారులు కొంత అసహనం వ్యక్తం చేశారు. సో మేము ఎవరైతే ఎక్కువ మాట్లాడుతున్నారో వాళ్ళని నోటీస్ చేసుకోండి అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, కొంత నిరుద్యోగుల పట్ల అధికారులు దురుసుగా ప్రవర్తించడం మరి ఇది ఒక రాజకీయ చర్చగా మారినటువంటి పరిస్థితి. సో ఇప్పటికే ఈ అంశం మీద మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. ఉద్యోగాలు ఇవ్వడం ఎలాగూ చేత కాదు, ఇచ్చిన హామీలో నిలబెట్టుకోలేకపోయారు, కనీసం నిరుద్యోగుల పట్ల మరి మర్యాదపూర్వకంగా అధికారులు మెలకపోవడం, వాళ్ళకు గౌరవం ఇవ్వకపోవడం అవమానకరం అంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నిస్తున్నటువంటి తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సో రైట్ నౌ దీన్ని కొంత పోస్ట్ పోన్ చేసి ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. అండ్ దాంతోపాటు ఈ ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో
మరి కరెక్ట్ ప్రాపర్గా చేయలేకపోయారు కాబట్టి కొంత దీన్ని పోస్ట్ పోన్ చేయడమా లేకపోతే దీని ఏర్పాట్ల మీద ఒక క్లారిటీ తీసుకోవడమా ఏం చేయాలనే ఒక కార్యాచరణ కూడా హైడ్రా ప్రకటించబోతున్నట్టుగా తెలుస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నిరుద్యోగం పెరిగిపోయింది. మరి ఈ కాంట్రాక్ట్ ఉద్యోగాలైనా లేకపోతే ప్రభుత్వ ఉద్యోగాలైనా ఏ ఉద్యోగమైనా యువత ఉద్యోగం వస్తే చాలని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న పరిస్థితి మనకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ప్రభుత్వాలు ఉద్యోగాలు వేయాలి, ఇచ్చిన మాటల్ని నిలబెట్టుకోవాలన్నట్టు ఒక చర్చ కామెంట్స్ ప్రధానంగా సోషల్ మీడియాలో కనిపిస్తుంది, వినిపిస్తుంది. చూద్దాం హైడ్రా ఈ 150 ఉద్యోగాల మీద మరి ఏం భవిష్యత్ కార్యాచరణ ప్రకటించబోతున్నది, ఎటువంటి పకడ్బందీ చర్యలకు మరి వ్యూహాన్ని రచించబోతున్నది, తదుపరి కార్యాచరణను ఎప్పుడు ప్రకటించబోతుందో భవిష్యత్తులో చూద్దాం. రైట్, ఒకసారి అధికారులు దురుసుగా ప్రవర్తించిన వీడియో బయట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒకసారి ఆ వీడియో బయట సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వీడియో బయట తొలివేలు స్క్రీన్ పై చూద్దాం. ఐడెంటిఫై చేస్తాం, ఇట్లాగే చేస్తే మర్యాదగా చెప్తా ఉంటే అర్థం కాలేదు. దానికి ఒక పరిష్కారము, ఒక ఆచరణ సాధ్యమైన పరిష్కారం అనేది ఏదో చూద్దామని చెప్పేసి అంటే ఏముంటుంది. టోకెన్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉంటారు, ఆల్రెడీ ఉన్న వాళ్ళు, మిగిలిన వాళ్ళు టోకెన్ లేని వాళ్ళు దయచేసి వెళ్ళిపోండి. లేదు అంతే. అది మరి ఎంతమంది 6000 మందికి ఎట్లా కండక్ట్ చేస్తారా? సాధ్యమైనట్లు ఉండాలి కదా. నిరుద్యోగులు ఉన్నారు, కరెక్టే బాబు. దాని ప్రకారమే చేయగలిగేట్టుగా మీరు సహకరించాలి కదా, సహకరించాలి కదయ్యా. ఎక్స్పెక్ట్ వస్తారు, కరెక్టే బాబు. కానీ ఇది ఈవెంట్ కండక్ట్ చేయగలిగితే డ్రోన్ ఫ్లై చేయండి అంత. నా కొడుకు 7